తిరుమల లడ్డు ప్రసాదంపై కూటమి ప్రభుత్వం కుటీల రాజకీయం చేస్తుందని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి మండిపడ్డారు. నిన్న ఆళ్లగడ్డలో జరిగిన మీడియా సమావేశంలో బిజేంద్రారెడ్డి పాల్గొన్నారు. నెయ్యి కల్తీ జరగలేదని, క్లీన్ చిట్ వచ్చినప్పటికీ విషప్రచారం చేయడం దారుణమన్నారు. సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై లేనిపోని విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 సెప్టెంబర్లో తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది. దాంట్లో జంతు అవశేషాలు కలిశాయి, లేకపోతే పంది కొవ్వు కలిసింది, లేకపోతే ఇంకొక ఇది కలిసింది అని చెప్పేసి ఆరోపణలు చేసి దాని మీద సిట్టు విచారణ వేసి ఏదేదో చేశాడు. ఇంకా అపవిత్రం అయిపోయిందని ఇంకొక ఆయన పోయి మెట్లు కడిగాడు, దేవుడి గుడి మెట్లు కడిగాడు, ఇంకేమేమో చేసిన. కానీ ఈరోజు మీరు చూస్తే దాని మీద వైసీపీ పార్టీనే సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టులో దీని మీద విచారణ జరిపిమంటే సుప్రీంకోర్టు ముగ్గురు వేరే రాష్ట్రాలకు సంబంధించిన సిబిఐ ఆఫీసర్లను వేసి ఇంకో ఇద్దరు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అధికారులను వేసి దాని మీద దర్యాప్తు జరిపితే దాంట్లో ఎటువంటి జంతు అవశేషాలు కానీ, దాంట్లో ఎటువంటి పందికోవు కానీ, ఇంకోటి కానీ కలవలేదు అని చెప్పేసి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. చేయలేకపోగా ఆయన కళ్ళ ముందర జరుగుతున్న అన్యాయాల అక్రమాలను అరికట్టలేక ఈరోజు ఇట్లాంటి విషపరచారాలకు పాల్పడి ప్రజల్ని డీవియేట్ చేయడానికి ట్రై చేస్తున్న డైరెక్షన్ లో భాగమే ఈ ఆరోపణలు తప్పితే వేరేది ఎటువంటి నిజము కూడా లేదు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా సిబిఐ వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ షీట్లో ఏం తప్పు ఉందనేది నువ్వు ప్రూవ్ చేయి. ఏదో ఒక పేజ్ నెంబర్ చెప్తాడు, ఆ పేజ్ నెంబర్లో దాంట్లో ఇది లేదు అని చెప్పి ఇచ్చారు అంటాడు. దాని తర్వాత రాసిన పేజ్ నెంబర్ అడిగితే దానికి సమాధానం ఎవడు చెప్పడు. ఈరోజు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 సెప్టెంబర్లో